మీ అందరికీ ఓ మాట అండి, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండకుండా, నేనే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే విజనరీ అని డప్పేసుకునే విజనరీ చంద్రబాబు నాయుడు గారి మాటలు ఒకసారి వినేద్దాం, వచ్చేయండి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ. అవునా అండి, దీనికోసం లాస్ట్ లో మాట్లాడుకుందాం. మరి ఇచ్చిన మాట కోసం ఆ కులం ఈ కులం అని తేడా లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా, అటు తెలుగుదేశం పార్టీ ఓడైనా జనసేన పార్టీ ఓడైనా ప్రతి ఒక్కడికి మనం అందించే సంక్షేమ పథకాలు అందాలి అని నిరంతరం ప్రజల కొరకు ఆలోచించి ప్రజల పక్షాన నిలబడిన మా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా ఒకసారి వినండి. ఆయన మాటలు మరొకసారి గుర్తు చేసుకుందాం రండి. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. ప్రతి ఒక్కరికి అందాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి అందాలి. మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వేయని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. చూశారు కదండి ఈ కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఇంకో పక్క మా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా విన్నారు కదా. ఈ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండకుండా, నేనే విజనరీ అని చెప్పుకుని ఏమీ చెయ్యకపోయినా కానీ అన్ని చేసామనుకున్నట్టుగా ఈ పచ్చ మీడియాలో పొలమని దరివేసుకునే ఏళ్లకేనే మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి 100కు 100% ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటా ప్రజలకి మంచి చేసినా కానీ ఆ మంచి కోసం చెప్పుకోలేనటువంటి మా నాయకుడికి నక్కకే నాగలోకం అనుకున్నంత తేడా ఉందండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇచ్చే పథకాలు మాకు అవసరం లేదు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు వద్దు. మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల 1,40,00,000 మందికి కూడా మీరు పథకాలు ఏమి ఇవ్వకర్లేదండి. మీరు ఇచ్చినా కానీ మేము తీసుకోం. మాకు ఇవ్వకపోయినా కానీ ఇంకా ఈ రాష్ట్రంలో చాలామంది మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మీకు ఓట్లు వేసి మీరు ఇస్తారని ఆశపడి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా మీరు ఇస్తున్న పథకాలు ఇచ్చేయండి. ఒక్క మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల ఓట్లు ఎత్తే మీరు సీఎం అవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మా 1,40,00,000 మందికి కూడా మీరు పథకాలు ఇవ్వక్కర్లేదు. మాకు ఇవ్వాల్సినవి కూడా ఎటువంటి కోతలు లేకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజలందరికీ మీరు ప్రతి ఒక్క హామీని నెరవేర్చి వాళ్ళందరికీ ఇచ్చి మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నామండి. ఇకపోతేనండి, మీరు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కానీ మేము ఎక్కువిచ్చేస్తాం, ₹1 ఎక్కువ ఇచ్చి జనాలను ఆదుకుంటామని చెప్పిన మీరు ఈ రోజునాడు బడ్జెట్లో సగానికి సగం కోసేసేసి అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వకుండా మీరు ఎంతమందికి ఇద్దామని చెప్పి ఇలాంటి తక్కువ బడ్జెట్ వేసుకుని మీరు బడ్జెట్ ప్రకటించారని చెప్పి మేము అడుగుతా ఉన్నామండి. ఒక 10,000 కోట్లు అనుకుంటే 5,000 కోట్ల కింద, 20,000 కోట్లు రావాల్సి వస్తే 10 కోట్ల కింద వేసి ఎంతమందికి మీరు పథకాలు సరిపెడదామని అంటే ఇందులో కూడా బడ్జెట్లో కూడా బొక్కలు పెట్టి ప్రజలకి అరకొరగా ఇచ్చేసేసి ముఖం ముందు కోడి మాసం పెట్టి పొడన్నం తిన్నామన్నట్టుగా ఉంది మీ కూటమి ప్రభుత్వం పాలన. ఇకపోతే మళ్ళా అన్నమాట అండి, మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క టీడీపీ వాళ్ళకి కూడా ఏ పనులు చెయ్యకండి అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారి చెప్పుతం అయితే అసలు ప్రజాస్వామ్య పరిరక్షకులందరూనే పొళ్ళు కూడా తోముకోకుండా పాసి ముఖాన్ని బయటకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఒక్కడు దుమ్మెత్తి పోసేవారు. తక్షణమే పదవికి రాజీనామా చేయాలని అనుకుంటా ప్రతి ఒక్కడు పొలోమని రంకిలేసేవారు అన్నమాట. ఇకపోతే మన పరమ పవిత్రత పచ్చ మీడియా గొట్టంగాళ్ళకి ప్రత్యేకంగా చెప్పనగర్లేదన్నమాట. ప్రజాస్వామ్యం మంట కలిసిందని, రాజ్యాంగానికి తూట్లు పొడిచారని తాటికాయంత అక్షరాలతో పెద్ద ఎడ్డింగులు పెట్టి పొద్దుస్తమానం ఎక్కడ లేని మేధావులను తీసుకొచ్చి అద్దెకోట్లు వాళ్ళకి తొడిగేసేసి పొలోమని చర్చల మీద చర్చలు పెట్టేటోళ్ళు ఈ మన పరమ పవిత్రతమైనటువంటి పచ్చ మీడియా గోటాంగాళ్ళు ఉంటానండి.